హలో పంపించా. ఏంది పంపించా చూడు ఇన్విటేషన్. వచ్చిందా? బిల్డర్ ఫస్ట్ యా వచ్చింది. అప్రూవల్ అయిందా? అప్రూవల్ అయిందా? వచ్చేసా లోపలికి. అయ్యో ఈడున్నాడు చూడు జోష్, ఆడు స్పైడర్ మ్యాన్ పెట్టుకుంటా అన్నాడు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకోమన్నా నేను కూడా. అగ్నేష్ ఆడిని ఆపేశాడు. ఎందుకు రా బిల్లాగాడు మళ్ళీ వస్తాడు అన్నాడు. అది బ్యాట్ మ్యాన్ అని పెట్టుకున్నాడు చూడు. ఆడేనా అనుకున్నా నేను. అంతే. ఎంతమంది వేణం దాటేసాడు నన్ను. అందరూ ఎక్కువ చేస్తారు. అయ్యా 4,000 అంట, బక్కి 1,30,000 అంట. అంతే చాలా మందిని తీసేసా. నేను ఒక్క వారంలోనే చాలా వేసానయ్యా. ఒక్క వారంలో 10,000 చేస్తాను. అలా చేస్తే వెళ్ళిపోయా. గట్టి ఏదో రాత్రి ఆడదాం వాళ్ళే, పొద్దు నుంచి ఆడుతుంటే ఎక్కువ అయిపోతాయి వాళ్ళు. ఇప్పుడు నేను రమేష్ హాస్పిటల్ దగ్గర ఉన్నా. ఇంతసేపు పట్టిందా? ఎక్కువ దూరం. అదేగా ఏ బస్ అంటే రూమ్ కార్డ్ క్లెయిమ్ చేసుకో. రూమ్ కార్డ్ క్లెయిమ్ చేయరా? వద్దా? చేస్తాలే. అంతే అంటున్నా. బ్యాట్ మ్యాన్ అని పెట్టుకున్నాడు. ఆడేమో స్పైడర్ మ్యాన్ ఇష్టం అంట. సర్లే మిస్టర్ పిఆర్ పార్కర్ అని పెట్టుకుంటా అన్నాడు. పార్కర్ ఆ పేరు. చాలా సేపు ఇచ్చాడయ్యా. ఆ ఫాండ్ అవన్నీ సెట్ చేసి ఓకే చేసాడు. నువ్వు ఉన్నప్పుడు కూడా అడిగాడు కదా పార్కర్ పెట్టుకుంటా అని. పీటర్ పార్కర్. అది నచ్చలేదంట, అంటే అంత తెలవట్లేదంట. ఉట్టి పార్కర్ పెట్టుకుంటా అన్నాడు. అగ్నేష్ అదేం బాగుందిరా అన్నాడు. ఉట్టి పార్కర్ పెట్టుకుంటా అన్నాడు. అదేం బాగుండిద్దిరా అన్నాడు అగ్నేష్. ఇంకా అలా చాలా సేపు ఇంతసేపు అనుకున్నా. వాడి పేరు మార్చుకుంటే ఆడేమో అరే ఒకసారి మార్చిన తర్వాత మళ్ళీ కష్టం రా మారడం అంటున్నాడు. అంతే. ఇంకా నేను సర్లే స్పైడర్ మ్యాన్ పెట్టుకున్నా. స్పైడర్ పెట్టుకోవచ్చురా అన్న. అలా ఎందుకురా వేరే ఒకదేరా అన్న. నేను మరి నువ్వు హల్కా అని పెట్టుకున్నావు, నువ్వు బ్యాన్ పెట్టుకున్నావుగా అన్న. ఇద్దరు ఒకటేగా అన్న. ఇద్దరు వేరు అని చెప్పాడు. అవును. మరి హల్క్ అన్నా ఒకటి, బ్యానర్ అన్న ఒకటే అంటున్నాడు. లేదు, హల్క్ అంటే ఆడిలో ఉన్న వేరే వ్యక్తి, పర్సనాలిటీ వేరు. అలా వేరే ఇది స్పైడర్ మ్యాన్ అన్నాడు ఒకడే. అర్థమైంది. అంటే పీటర్ స్పైడర్ మ్యాన్ తెచ్చుకుంటాడు, కానీ హల్క్ ఏంటంటే ఓవర్కమ్ చేసి వస్తాడు. అంటే పర్సనాలిటీ రూపంలో. పర్సనాలిటీ ఇద్దరు ఒకటేనా వేరు వేరా? ఒక్క శరీరంలో ఉంటారు కానీ ఇద్దరు వేరు వేరు, తర్వాత కలిసిపోయారు. బ్రూస్ బ్యానరా? బ్రూస్ బ్యానర్ ఒకడు, హల్క్ అన్నాడు ఇంకోడు. డాక్టర్ బ్యానర్ బ్రూస్ బ్యానర్ ఒకటే. డాక్టర్ బ్యానర్ అన్నా
బ్రూస్ బ్యానర్ ఒకటే. ఓకే. హల్క్ అంటే వేరు. మళ్ళీ డూమ్ పెట్టుకుంటా అన్నాడు. డూమ్ పెట్టుకోమను, డూమ్ మంచిది. ఈడెవడో ఇంకా రాకుండా పేరు పెట్టేసుకోవాలి అనుకుంటారేమో అన్నాడు. సరిపోతారా? అదేంటి అడున్నాడు ధ్రువ, ఆ. ఆడు వ్యాచ్లో వెళ్ళిపోతారు. ఆడు కూడా వెళ్ళలేక థానోస్. ఏ డూమ్ అంటే ఐరన్ మ్యాన్ గంటగా అంటే అది వేరు. ఇప్పుడు మల్టీవర్స్ లో ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఇక్కడ చేసి అక్కడ ఏవో వేరే వచ్చి వేరే పేరు వేరే వ్యక్తిగా అలా ఐరన్ మ్యాన్ అనే అదే ఆ క్యారెక్టర్ ప్లే చేసిన వాడు వేరేదే అన్న చేస్తాడు అంతే. ఊరికేనా? ఇద్దరు వేరు కావదే. ఐరన్ మ్యాన్ వేరు, డూమ్ వేరా? చేసే వ్యక్తి ఒకటే, క్యారెక్టర్ సినిమా కావాలి. ఎక్కడ 10 అయిపోయింది. నేను ఇప్పుడు వెళ్తున్నాను కాలేజ్కి. 11ంటికి. 11ంటికి ఎందుకు? మరి ఎప్పుడు వెళ్తావు? వెళ్ళిపోతాయి. ఎప్పుడు బస్సు దొరికితే అప్పుడు వెళ్ళిపోతాయి. ఇంకా రాలేదండి బస్సు. అంటే అక్కడ ఈనాడు దగ్గర ఇంకో బస్సు మారాలిగా. ఓకే. వర్షం వల్ల లేట్ అంటావా? ఇక్కడ ఆపేశారు. రమణదాస్కోట దగ్గర ఆగుంది. ఇప్పుడు వదిలేరు. నువ్వు మానేయచ్చుగా, ఇంకెంతసేపు చేస్తావు డ్యూటీ? నువ్వు తర్వాత కాలేజ్ జాయిన్ అవుతారంటే అలా ఎలా వదులుతారండి? జాయిన్ అయినప్పుడు ఇంక రిజైన్ లెటర్ పెడతా. నెల ముందు పెట్టాలన్నావుగా రిజైన్ లెటర్. అవును, జస్ట్ కాలేజ్. ఈ సర్టిఫికేట్స్ అలాంటి ఏమి లేవు వాళ్ళ దగ్గర. నా ఏమి లేవు. ఇప్పుడు కావాలని మానేయచ్చు. కానీ ఎందుకు చెప్పి మానేద్దాం అని అవుతున్నా. అంటే ఎప్పుడో ఎగ్జామ్స్ నెల అయిందిగా, ఇంకా రాబట్టాయండి రిజల్ట్సా? రిజల్ట్ వచ్చిందిలే. కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్. కౌన్సిలింగ్ అప్డేట్ చేసాం. వెబ్ ఆప్షన్ ఉన్నాయి. పెట్టు. ఇంకా స్టార్ట్ అవ్వలే వెబ్ ఆప్షన్లో. అది ఎప్పుడు? ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎక్కడ పెడుతున్నాయండి వెబ్ ఆప్షన్లో? 5 పెట్టచ్చు అనమాట. 5 పెట్టచ్చు. మినిమం 5 పెట్టాలి. మినిమం మ్యాచ్ ఎంత పెట్టుకోవచ్చా? అయితే ఏం పెడుతున్నాయండి? ఫస్ట్ సిద్ధార్థ పెడుతున్నా. ఏ సిద్ధార్థ? పిబి సిద్ధార్థ. గణేష్ యాత్రనా? గణేష్ యాత్ర ఇంటి దగ్గరగా ఉందానా? లేదు, మామూలుగా. ఇంక విజయవాడలో ఫస్ట్ మంచి కాలేజ్ అదే అని నాకు తెలిసినంత వరకు. రెండోసారి అడిగి తెచ్చుకోలేదయ్యా నేను. వేరే ఊరు వచ్చింది అనుకో. ఏమో వెళ్తా. చెప్పండి. ఫస్ట్ సిద్ధార్థ, నెక్స్ట్ కేబిఎన్. అది ఎక్కడ? చిట్టినగర్. మొన్న బిల్లా అల్టాన్ వాళ్ళు ఇల్లు రోడ్డు ఉందిగా, కాకరపతి బాగున్నారని కాలేజ్ ఉంటుందిగా. ఏ అల్టాన్ వాళ్ళ ఇంటికి మనం రైట్ సైడ్ తిరిగామా? ఓకేలే, అక్కడ రైట్ సైడ్ తిరగకుండా లెఫ్ట్ సైడ్ కొద్దిగా ఎదురుగా వెళ్ళగానే ఈ బస్సులో వెళ్ళేదో ప్రతిసారి కనిపించింది. పెద్ద కాలేజ్ ఉండిద్ది. ఏం వద్దులే. చెప్పు. మూడోది ఆంధ్ర యూనివర్సిటీ. ఏది? వైజాగ్. యా. నాలుగోది ఎస్ఆర్కేఆర్ఎం భీమవరం. సర్టెన్ టైం వచ్చిన తర్వాత ఇక వెళ్ళిపోవడమే. ఇంకోటి ఐదోది గణేష్ గారికి ఇచ్చేసా ఆప్షన్లు. నీ ఇష్టం వచ్చి నీ ఏదో పెట్టుకోరా పెట్టరా అని. 5, 6, 7 ఎస్ఆర్ఎం కానీ. ఫస్ట్ పెట్టేది మంచి కాలేజ్ పెట్టచ్చుగా. మరి అందుకే ఫస్ట్ పివి సిద్ధార్థ పెట్టారు. రాదులే.
ఏదో ఊరికే పెట్టాలి కానీ పెట్టా అంతే. 10,000 ర్యాంక్ రాదు. 1500 అంటే మినిమం. 30,000 అనేది 1500 అంటే మినిమం ఆంధ్ర యూనివర్సిటీలో. 10,000 అంటే అసలు దగ్గరలో వెళ్ళేదిగా, దరిదాపుల్లో కూడా లేదు. ఊరికే పెట్టా ఫార్మాలిటీ కోసం. ఐదు కాలేజీలు ఒకటి కలిసి వచ్చిందిగా. నాకు అలా ఇష్టం లేదే, నేనైతే నాకు వచ్చే కాలేజే పెట్టుకున్నా, ఫస్ట్ కాలేజే. సరే లైన్ లో రండి. ఈ బస్సులో లీకేజ్ ప్రాబ్లం ఉన్నాయా? చెప్పి లైన్ లో రండి, బస్ దిగుతున్నా. సరే. హలో వాన్ ఇక్కడ పెద్దగా ఈనాళ్ళు. అది కాదు, ధృవగాడికేమో వేల కాలేజ్ ఒకటి ఇష్టం. తెలుసు, అది ఏది పెట్టుకొని అంటున్నాడు. అరే మినిమం 5 పెట్టాలరా అంటున్నా. అప్పుడు నేను అన్నా సరే అయితే ఆంధ్ర యూనివర్సిటీ, KLU అవి పెట్టు, మళ్ళీ బొంబాయిలో, పంజాబ్లో, పూణేలో ఉండేవి పెట్టు, అవి ఎటో నీ ర్యాంక్ జాబ్లో కదా అవి రావులే అని చెప్పా. అలా నేను వేస్ట్ అంటే అలాగా రాదని తెలిసిన ఇంకెన్ని పెడతా అంటున్నా. మరి 5 ఫిల్ చేయాలిగా బిల్లా. అది దాని బదులు నీకు ఏదన్నా మంచి కాలేజ్ పెట్టుకో. అయ్యా నాకు మంచి కాలేజ్, నాకు విజయవాడలో ఇంకా నాకు ప్రస్తుతానికి జాయిన్ అవ్వాల్సింది PB సిద్ధార్థ కానీ KBN కానీ, ఈ రెండాట్లో ఏదన్నా జాయిన్ అవుదాం అనుకుంటున్నా. వచ్చిందా? అదేదో గణేష్ కూడా చెప్పాడు, నీకు వచ్చిన ర్యాంక్ కి ఆ కాలేజ్ అన్న గ్రేడ్ కి రెండాట్లో వచ్చింది, మ్యాచ్ అయింది రెండాట్లో అంతే. 10-4 అయింది. ఇయ్యా కొన్ని మంచి కాలేజ్ అని తెలుసా? MBA తెలియదుగా నాకు, నేను MBA కాదుగా. ఓకే, అంటే ఇక్కడ మా కాలేజీలో MBA అని తెలుసు నాకు. మీ కాలేజీలో కూడా ఉందా? MBA ఉందిగా, MCA లేదు. గణేష్ చెప్పింది అదే నేను. అయినా మీ కాలేజీలో ఫిల్ అయిపోయినాయంట సీట్లు. నాకేం తెలుసు, ఆడేమన్నాడంటే MBA మీ కాలేజీకి అన్నాడు. ఫిల్ అయిపోయినాయంట సీట్లు, అదే లేవు అన్నారు. మీది అదే ఏ సిద్ధార్థ? PVP సిద్ధార్థ. PVP సిద్ధార్థ. ఇంకో బస్ ఎక్కేసా. బాబోయ్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయా ఈనాడు దగ్గర? మామూలు కాదు, సూపర్ దాకా ఉంది. నేను ఎందుకు వస్తున్నాను అనిపిస్తుంది కాలేజీ దానికి కూడా. కాలేజీ ఎందుకు వస్తున్నాను అనిపిస్తుంది. ఏ వాన పెద్దది అయిపోయింది, ఇంటికాడికి బయలుదేరప్పుడు చిన్నగా ఉందా? ఇక్కడేం లేదు. అదే అర్థం కాదు, అక్కడ ఇక్కడికి కిలోమీటర్ తేడా, దానికి ఎంత వచ్చేస్తుందా? అది ముందు పడుతుంది వాన, తెచ్చిపోతున్నా. ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పెన్ సర్కిల్ దగ్గర పెద్దనట్టు. అదే PB సిద్ధార్థ KBN పెడతావా?
ఈ రెండు నాకు తెలిసి మంచి కాలేజీలు ఇంకా. మా కాలేజీలో సీట్లు లేవంట. యా విఆర్ నీకు రాదు కదా? విఆర్ కాదు ఎదురు కాదు ఒకటి. విఆర్ వేరు. విఆర్ లో కూడా ఎంబీఏ ఉంటుంది కానీ అది యూనివర్సిటీ అయిపోయింది ఇప్పుడు. యూనివర్సిటీ సపరేట్ ఎగ్జామ్ అయితే నాకు తెలిసి విఆర్ లోనే కనుక్కొని ఉంటాం మేము. పెద్ద కాలేజా మాకు నేను అంతకుముందు వెళ్ళా కదా మన పెద్దరం చూపించాను. దాంట్లో కనుక్కున్నావా? ఎక్కడ బ్రిడ్జ్ గారి నుంచి వెళ్ళామయ్యా. ఇప్పుడు నన్ను ఒకసారి నువ్వు మా కాలేజ్ వచ్చి వెనక గ్రీన్ కలర్ బిల్డింగ్ ఆ కాలేజ్ లో కాదా కనుక్కున్నది. మరి మీ కాలేజీ వైపే వచ్చాం పిల్ల. బ్రిడ్జ్ కింద నుంచి వచ్చాం లోపలికి. ఆ బైక్ ఫ్యాన్ షెడ్ అవి ఉన్నాయి చూడు. అంటే అర్థం కావాలా? రెండు కాలేజీలకి రెండు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి కదా. సరే నువ్వు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ సపరేట్ ఆఫీస్ ఉందా బ్లాక్ లాగా? బ్లాక్ ఏం లేదు, 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్కి వెళ్ళాం లిఫ్ట్లో. సపరేట్ బిల్డింగ్ లాగా ఏం లేదుగా, ఒకే బిల్డింగ్. లిఫ్ట్ ఎదురు బుద్ధుడి బొమ్మ ఉందా అన్న? లిఫ్ట్ ఎదురు బుద్ధుడి బొమ్మ అంటే బుద్ధుడు వచ్చినాడు వాన పడుతున్నాయా అసలు. నేను ఎక్కడ తడవకుండా కూర్చుంటే పైకి జారలే వాన. హలో చెప్పు. టైం అవుతుందా డ్యూటీకి? లేదు, ఇంకా చాలా టైం ఉంది. చాలా టైం ఉంది. అయిపోయానా? అయిపోయా కదా. వాకింగ్ యా. ఏ సైకిల్ అయిపోయాక ఏమైంది? అయిపోయా ఫ్రంట్ టైప్ బస్ట్ అయింది. అదేంటి ఊరికే. నీ టీం ఏం చేయలేదా? క్రూ టీం ఏం చేయలే. F1 రేస్ కార్ లాగా దానికి కూడా సబ్స్క్రిప్షన్ మార్చివేయచ్చు. అదే అలా ఏం చేయలేదా అంటున్నా. లేదు ఎందుకు వచ్చాను కాదు. ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళినా తడిచి వెళ్ళిపోతాను వస్తా. అంత ఫుల్ వెళ్ళకపోతే ఇక్కడ ఈనాడు దగ్గర స్విమ్మింగ్ పూల్ అంటే మా కాలేజ్ ఎదురు ఇంకా పెద్దదే ఉంటది. మిస్టరీ షాప్ వచ్చింది చూసావా? 60 వచ్చింది డిస్కౌంట్ నాకు. జతిన్ గడికి ఏమో 74 వచ్చిందంట. నాకు 74 వచ్చింది అంటాడు. 69 వచ్చింది. లేవుగా మంచి లేవులే. యువ గ్రేడ్ నా దగ్గర యూఎంపీకి ఓన్లీ 39 ఎన్నో కావాలంతే. ఓకే 400 టోకెన్స్ ఎన్నో యూనివర్సిటీ టోకెన్స్ నా దగ్గర. ఇంకా 170 ఎన్నో నార్మల్ ఉన్నాయి. ఇంకా మిగతా 30 నాకు టోకెన్లు కావాలి.
దట్స్ వై. ట్రై డ్రా చేస్తాను. బాచి 63% వచ్చింది అయ్యా. వేరే అకౌంటా? గంట ఫ్రీగా. ఏం కన్నా? అదే 500 డైమండ్స్ కాకుండా 185 డైమండ్స్ అంట. MP5 డబల్ రేట్ ఆఫ్ ఫైర్ అంతే. ఒక్కటేనా? మ్యాగజిన్ మైనస్. డైమండ్ సింగర్ అన్నా బాగుండేది. ఏమో తీసుకోవాలా వద్దా అనిపిస్తుంది. 185 డైమండ్స్. వద్దు. మళ్ళీ ఏలియన్ ఫేస్ ఒకటి పెట్టాడు, కళ్ళజోడు, జోకర్ తలకాయ అన్నీ పెట్టాడుగా. ఫుల్ బ్యాక్ ఏంటి టాంజీరో అంటే గ్రీన్ కలర్ చెక్స్ ఉన్నాయి కదా, గ్రీన్ బ్లాక్ చెక్స్. ఏమో టోకెన్ టవర్ ఈవెంట్ లాగా చూడ ఒకసారి. బ్యాక్ ప్యాక్ ఒకటి తీసుకుంటున్నా. వేస్ట్ తీసుకున్నా. నా దగ్గర మంచి బ్యాక్ ప్యాక్ ఏం లేదు. అందుకే బ్యాక్ ప్యాక్ ఆఫ్ చేస్తా. ఇదేదో జోకర్ ఫేస్ ఉంది, 39 డైమండ్లు అంట. జోకర్ ఫేస్ ఆల్ఫాబెట్ ఒకటి ఉంది, PA. MP5 తీసుకున్నా. MP5 అది JP100 అకౌంటేనా? యా తీసుకో. రూమ్ అని చెప్పుకుంటే ఎంబీ పెట్టుకుందాం. ఆల్రెడీ దీనిలో తోపు MP5 ఉంది అనుకుంటా. ఇంకా తీస్తే అదే మాకు ఇంకా వదిలేసి. అది ఎక్కడ ఉంది? నా దగ్గర MP5 దానికంటే ఇది బెస్ట్ కదా చూడు, అయితే తీసుకో. పిస్టల్స్ ఎక్కడ ఉండేది? నా దగ్గర ఉంది ఏంటంటే న్యూ క్రాకర్ అంట, నట్ క్రాకర్ అంట, డబల్ రేట్ ఆఫ్ యాక్యురసీ అన్నీ ఉన్నాయి దానికి. నా దగ్గర ఉన్నది అదే నట్ క్రాకర్. నట్ క్రాకర్ ఉంది. రెడ్, ఆరెంజ్, రెడ్. నిన్న చెప్పాడు, నేను విశ్వాసం గిల్లో టాంజీరో బండిల్ చెప్పాగా ఇప్పుడు నీకు. టాంజీరో బండిల్ చూడు సార్, ఈవెంట్ లో ఉంటారు చూడు, గోల్డ్ రాయల్ ఆటల్లోనే ఉంటది. గ్రీన్ బ్లాక్ చెక్స్ 2D బండిల్ లా ఉంటది. అదన్నీ సావా. అరే నేను ఆ బండిల్ చేద్దాం అనుకుంటున్నాను, ఎన్ని డైమండ్ తీరా అన్నాడు. వాచర్లు రావాలంటే డైమండ్ కూడా చెప్పాలిగా. గోల్డ్ రాయలేగా? గోల్డ్ రాయల్ కాదు, గోల్డ్ రాయల్ తో పాటు ఇంకో రాయల్ ఉంది. ఈవెంట్ అయిపోయింది, నేనైతే ఉంది. కోట్ లా ఉంటది చెప్పి. కోట్ అంటే సూట్ కాదు, మామూలుగా వేలాడుతూ ఉంటది. కనిపించింది. గ్రీన్ కలరా? అది తీటాకి ఎన్ని డైమండ్లు కావాలన్నాడు. గ్రీన్ కలర్దా? గ్రీన్ బ్లాక్ చెక్స్ లాగా ఉంటది. అది లక్ లో ఉండిద్దని చెప్పావా? లేదు, అడిగి నీకు మరీ దరిద్రం ఎక్కువైపోతే ఒక్కొక్క టోకెనే పడిన ప్రతి స్పిన్ కి 4.5K డైమండ్స్ వచ్చేస్తారా అని చెప్పా. అదే లిమిట్, అంతకని అవ్వదు, అందుకని తక్కువలో వచ్చిందని చెప్పా. 4.5 అని చెప్పాడు. ఇంకా సరే వద్దని అన్నాడు. అంటే నార్మల్ గా అయితే అది 5,000 అలా వచ్చింది. అంటే మరీ ఒక్కొక్క టోకెన్ అలా పడింది, కొలిసిన 10 కూడా కదగా. 10 1000 అన్నావు అనుకో, కరెక్ట్గా 1000 కొన్నాడు అనుకో, తిప్పాడు 1000 రాలేదు అనుకో, నువ్వు 1000 అన్నావు కదా, 1000 తిప్పాను రాలేదరా అన్నాడు అనుకో. అందుకే డైరెక్ట్ ఫైన్ నాది చెప్పేసా, ఈ లోపలే ఉంటుంది అనుకో. అప్పుడైతే ఈ లోపల వచ్చింది అనుకో, మీద ఏమన్నా అడిగే మిగులుతాయి. ఎక్కువ అయితే అవ్వదు దాని మించి. దట్స్ వై అలా చెప్పా.
నేను ఇప్పుడు నా ఇయర్ ఫోన్స్ తెలిసిపోతే లేదా వదిలేస్తాను. ఏమంటా? ఏం మరి జేబులో పెట్టుకున్నా, ఆ? 5 జేబులో పెట్టుకున్నా, తెలిసిపోతాంటావా? ఏమో బ్యాగ్లో పెట్టానా? బ్యాగులు పెట్టేస్తే పెట్టేసాయి. అంటే జేబు అంటే నా దగ్గరే ఉంటది కాబట్టి అనుకోవచ్చు. బ్యాగ్ అంటే బ్యాగ్ కూడా తడిసిపోద్దని భయ అంటున్నాను. ఇది వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కాదనుకుంటా. ఇంకేం చేయలేం. టైం హాస్పిటల్ ఆట అయ్యో ఇంకా చాలా దూరం ఉంది కదా మీ కాలేజీ. చాలా దగ్గర ఉంది. ఏదో ఉంది అది పప్పుల మిల్లు, పామాయి చౌకు, కాలేజ్. ఇంకా ఓకే. నేను 10:30గా నల్లగలంటావా? ఏంటి 10:30 రాగలంటావా? ఎక్కడికి? అదే కాలేజీకి వెళ్ళగలంటావా? వెళ్ళిపోతాం. నేను అంటే బిఆర్ లో దిగటాక కాదు, మా కాలేజీకి వెళ్తాక చెప్పలేం. కరెక్ట్ గా అట్టేటప్పుడు వెళ్తానేమో. అటెండెన్స్ వేసే టైంకి వెళ్తానేమో. వెళ్ళి ప్రజెంట్ అను. అదే అంట. నేను రానిస్తానులే లోపలికి, కానీ ఏమో ఏమన్నా ఇప్పుడు ఎన్టీఆర్ 9th పొజిషన్లో ఉందయ్యా. అది గిల్డ్ వార్స్ కాకుండా వేరే ఏదన్నా బాగుండేది. లాస్ట్ ఒక్క వారంలోనే 1500 చేసాం. ప్రతిసారి నేను ఆడే ప్రతిసారి హ్యాకర్ అవుతున్నాడు. అదే లాస్ట్ వీక్ ఒక్కటే 1500 చేసామయ్యా, తెలుసా? 1500 అంటే బాగా కాదు. ఎన్టీఆర్ 1 వెళ్తే మన ఎవరైనా గుర్తుపడతానంటావా? మన కింద వాళ్ళందరూ మనం గుర్తుపడతారు. ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు నువ్వేం తెలియదు కదా. జేపీ ఆవిడ తెలిసిద్దయ్యా. ఎలా? గిల్డ్ వార్లోకి వెళ్తామా? ఎన్టీఆర్ 1, 2 ఆటలు ఎవరున్నారు? టీమ్ డీజీ డాగ్ అండ, డాడ్ అండ. వాళ్ళు అసలు మన ఏరియానేనా? ఎన్టీఆర్లోనే ఉన్నారు. ఎన్టీఆర్ డిస్టిక్ అంటే ఇప్పుడు ఏడ నుంచి ఆడదా కొంత మొత్తం ఎదుర్కోలేంటి? అలా అని కాదులే అయ్యా, మామూలుగా అంటే అంటే వాళ్ళని వెళ్ళి కలిసి ఇల్లు వారు ఆడేద్దాం. బాడీ స్క్వాడ్ 4-4 మ్యాచ్. నిజంగా టైటిల్ కి అర్హత ఉందా లేదా అని తెలుసు. మన పైన ఇంకోళ్ళు ఉన్నారు, రూల్ బ్రేకర్ అని. వాళ్ళు రూల్ బ్రేకర్ నాకు తెలుసు. ఎన్టీఆర్ వాళ్ళు మనం ఆడాం కదా, ఇది గన్నవరం ఇచ్చినప్పుడు కొండ దగ్గర అక్కడ ఆగా. అది ఆడలే, రూల్ బ్రేకర్సే. అవునా? ఓడిపోయాంగా. యా, మన పైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనకి 300. దానిపైన టీమ్ హెచ్జి, వీళ్ళు యూట్యూబర్స్ వాళ్ళే. వాళ్ళకి మనకి 2000 తేడా ఉంది. నెక్స్ట్ ఆ 2000 దాటేసిన తర్వాత ఇంకా తక్కువే, 100, 200, మళ్ళీ 1000. ఆ 2000కి ఇంకో 100, 200 ఎక్స్ట్రా యాడ్ అవుతుందా? టాప్ వాడు ఆడాలంటే ఎంత మొత్తం? టాప్ 1 ఆడాలంటే ఎంత మొత్తం అంటున్నా? టాప్ 1 ఆడాలంటే టాప్ 1 అంటే ఇంక మనకి స్టేట్ లెవెల్కి వచ్చేసిద్ది. సరే టాప్ 2 అయినా సరే స్టేట్ లెవెల్కి వచ్చేసిద్ది. మరి ఇంకేంటి, మన 9th క్లాస్ ఉన్నాడు వెళ్ళిపోవచ్చుగా ఈ వారం. ఏ బిల్లా, అసలుకి ఆంధ్రప్రదేశ్లో లీస్ట్ ఎంత అనుకున్నాం? 7200. ఇంకొక 700 చేసి ఉంటే వచ్చేసే మన స్టేట్ లెవెల్కి. నేను లేనుగా, చేయలేపారా? నువ్వనే కదా, ఎవరు రాలా. నేను ఒక్కనే 5 అకౌంట్ల నుంచి ఆడా, ఫుల్ వెజ్ ఆడేగా. గిల్డ్ వార్ ఒక్కటేనా? 3 వీక్స్ ఉండగా 3 వీక్స్లో 5 అకౌంట్లు ఆడా. నువ్వు అన్నట్టు 11ంటికి వెళ్తానేమో. నేను వెళ్ళాలి, నాకు టైం అయిపోతుంది. సరే అయితే బాయ్. టాటా. ఓకే బాయ్. బాయ్. ఓ గాయ్స్, స్క్రీన్ ఏంటి చచ్చిపోతుంది.